సో ఈరోజు మన 19th ఫిబ్రవరి యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో 10 MCQs ఫ్రమ్ ది హిందూ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి మనం క్వశ్చన్స్ తీసాం అనమాట. దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చింది, ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే ఈజ్ బుబోనిక్ ప్లేగ్. సో బుబోనిక్ ప్లేగ్ గురించి న్యూస్లోకి వచ్చింది అనమాట, బికాస్ ఇట్ ఈస్ ట్రైయింగ్ టు రీఎమర్జ్ అగైన్. బుబోనిక్ ప్లేగ్ మళ్ళీ రాబోతుంది కాబట్టి అందుకనే న్యూస్లోకి వచ్చింది. నౌ వీల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ప్లేగ్ జనరలీ. సో ప్లేగ్ అనేది ఇట్ ఈస్ అ బ్యాక్టీరియల్ డిసీజ్. సో దిస్ ఇస్ హౌ ద ప్లేగ్ లుక్ లైక్ వెన్ దే ఎంటర్ ది బాడీకి ఎంటర్ అయినప్పుడు ఇలా ఉంటుంది అనమాట. సో జనరలీ ఎర్నిస్టిస్ బ్యాక్టీరియా వల్ల మనకు ప్లేగ్ అనేది వస్తుంది అనమాట. బ్యాక్టీరియా వల్ల ప్లేగ్ అనేది వస్తుంది. సో మేజర్గా 3 types ఆఫ్ ప్లేగ్స్ అనేది ఉంటాయన్నమాట. వన్ ఇస్ బుబోనిక్ ప్లేగ్ అనేది ఉంటుంది. ఇంకోటి న్యూమోనిక్ ప్లేగ్ అనేది ఉంటుంది. ఇంకోటి సిమినెటిక్ ప్లేగ్ అనేది 3 types ఆఫ్ ప్లేగ్ ఉంటుంది. సో అన్నిటికన్నా డేంజరస్ వచ్చింది బుబోనిక్ ప్లేగ్. సో బికాస్ దానికి ఒక జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. జనరల్గా 1 to 3 daysలో జెస్టేషన్ ఉంటుంది. ఇది 1 to 2 daysలో ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ సిమినెటిక్ అనేది జెస్టేషన్ అనే ఉంది, క్విక్గా అటాక్ అయిపోయి అండ్ ఇట్ గివ్స్ రైజ్ టు డిసీజ్ బర్డెన్ అనేది వస్తుంది అనమాట. దీస్ ఆర్ ది 3 types ఆఫ్ ప్లేగ్. మేజర్గా బుబోనిక్ ప్లేగ్ వచ్చింది మనకు 1348 to 1354లో హాఫ్ ఆఫ్ ది యూరోపియన్ పాపులేషన్ని దిట్ హ్యాస్ కొలాప్స్డ్. హాఫ్ ఆఫ్ ది అంటే చాలామంది చనిపోయారు అనమాట. హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ని వైప్అవుట్ చేసేసింది అనమాట బుబోనిక్ ప్లేగ్ తర్వాత 1914లో వీ హ్యావ్ గాట్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్జా. సో గ్రేట్ ఇన్ఫ్లుయెన్జా అనేది వచ్చింది. దానివల్ల కూడా చాలా మిలియన్స్ ఆఫ్ పీపుల్ అనేది చనిపోయారు అనమాట. కానీ ఇప్పటికీ బుబోనిక్ ప్లేగ్ వల్ల చనిపోయిన వాళ్ళు ఎక్కువ అనమాట, కంపేర్ టు ఎనీ అదర్ డిసీజ్ విచ్ ఇస్ అక్కరింగ్. సో ఇప్పుడు స్టేట్మెంట్స్ చూద్దాం. సో దిట్ ఈస్ కాస్డ్ బై ఎర్నీసియా పెస్టిసెస్ జూనోటిక్ వైరసెస్. అసలు జూనోటిక్ అంటే ఏంటి? సో జూనోటిక్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్ కానీ జరిగితే దాన్ని జూనోటిక్ అంటాం. సో ఎర్నీసియా పెస్టిస్ అనే ఒక బ్యాక్టీరియాగా కాస్ అవుతుంది. సో వైరస్ కాదు, బ్యాక్టీరియా అనమాట. ద ఇంక్యుబేషన్ పీరియడ్ ఇస్ 2 to 8 days. సో ఆబ్వియస్లీ ఇంక్యుబేషన్ పీరియడ్ 2 to 8 days మాత్రమే. Then in Black Death pandemic in 1918-20, the bubonic plague killed as many as 50 million in Europe. So 1918లో ఏం వచ్చింది? It is not the bubonic plague, it is the great influenza virus. So obviously this statement is wrong here. So how many of the above statements are correct? Any statements correct అని అడిగాడు. So only one statement is correct here. Then we'll come to the second question. So GSLV గురించి వచ్చింది. ఎందుకు GSLV గురించి వచ్చింది? బికాస్ రీసెంట్గా మన ఇన్సాట్ 3D శాటిలైట్ అనేది లాంచ్ చేసింది అనమాట. మన ఇస్రో అనేది లాంచ్ చేసింది, అందుకే ఇది న్యూస్లోకి వచ్చింది అనమాట. సో ఇది GSLV వెహికల్ని యూజ్ చేసి లాంచ్ చేసింది. GSLV జియోసింక్రనస్ లాంచ్ వెహికల్ అంటాం. దీని గురించి సమ్ ఫ్యాక్ట్స్ చదువుకుందాం. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే GSLVలో 3 stages ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చింది లిక్విడ్ బూస్టర్ స్టేజ్, దెన్ సాలిడ్ స్టేజ్, దెన్ క్రయోజెనిక్ స్టేజ్. ఇలా 3 stages ఉంటాయి. సో సాలిడ్, లిక్విడ్ అండ్ క్రయోజెనిక్ స్టేజ్ అనేది ఉంటాయి. దీనికి ఇవి ఉన్నాయి చూసారా, దీస్ ఆర్ ది బూస్టర్స్ విచ్ ఆర్ గెటింగ్ యాడెడ్. బూస్టర్స్ అంటాం, దీన్ని లిక్విడ్ బూస్టర్స్ అంటాం. సో 4 లిక్విడ్ బూస్టర్స్ వాడతారు అనమాట దీనికి GSLVలో. దెన్ GSLV అండ్ PSLVలో మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ద పేలోడ్ అంటే ఏంటంటే ఎంత వెయిట్ ఆఫ్ శాటిలైట్ అది పైకి తీసుకెళ్ళగలదు. ఇది జస్ట్ రాకెట్ కదా, రాకెట్ లోపల శాటిలైట్ పెడతాం కదా, ఎంత వెయిట్ ఆఫ్ శాటిలైట్ని తీసుకెళ్ళగలదు అనేది చూస్తే GSLVకి వచ్చేసరికి 2200 kgs ఇన్ జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్. సో ఇంత జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో 6000 kgs ఇన్ పోలార్ ఆర్బిట్లో ఆర్ లోవర్ ఎర్త్ ఆర్బిట్లో తీసుకెళ్ళగలదు అనమాట GSLV. అందుకే అన్ని టన్స్ తీసుకెళ్ళగలదు కాబట్టి మనకు ఎంత వెయిట్ ఉన్న శాటిలైట్ అన్నా ఈజీగా తీసుకెళ్ళగలదు. PSLV అలా కాదు, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. పోలార్ శాటిలైట్ తక్కువ టన్స్ ఉన్న వెయిట్ని మాత్రమే అది తీసుకెళ్ళగలదు స్పేస్లోకి. సో అదే మళ్ళీ GSLVకి PSLVకి డిఫరెన్స్ ఏంటి? సో PSLV GSLV సో ఇది 3 stages మాత్రమే ఉంటాయి. 4 stages ఉంటాయి. 4 stagesలో 2 సాలిడ్ 2 లిక్విడ్. ఇక్కడ 3 stages ఉంటాయి, సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద PSLV అండ్ GSLV. దెన్ GSLVకి వచ్చేసరికి మనకి ఇప్పటి వరకు 15 లాంచెస్ అనేది GSLVని యూజ్ చేసాం. దాంట్లో ఆబ్వియస్లీ 4 అనేది
ఈజ్ అన్ అన్సక్సెస్ఫుల్ లాంచెస్. అన్సక్సెస్ఫుల్గా 4 లాంచెస్ అనేవి జరిగాను. అందుకే జిఎస్ఎల్విని వి కాల్ ఇట్ నాటీ బాయ్ అంటాం అనమాట జిఎస్ఎల్విని. సో అదే మనం పిఎస్ఎల్వి చూస్తే 60 లాంచెస్ చేస్తే ఓన్లీ 2 మాత్రమే అన్సక్సెస్ఫుల్ లాంచెస్ అనమాట. అందుకే పిఎస్ఎల్వి ఈజ్ ది వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అంటాం. అంటే ఈ వర్క్ హార్స్ లాగా వర్క్ చేస్తూనే ఉంది ఇస్రో కోసం, అందుకు పిఎస్ఎల్వి. నౌ విల్ లుక్ అట్ ది స్టేట్మెంట్స్ విచ్ ఆర్ బీన్ గివెన్. సో జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇస్ అ 3rd జనరేషన్ లాంచ్ వెహికల్. నో, ఇది 4th జనరేషన్ అనమాట. 4th జనరేషన్ లాంచ్ వెహికల్. జిఎస్ఎల్వి ఇస్ ద ఫస్ట్ ఇండియన్ వెహికల్ టు బి ఎక్విప్డ్ విత్ లిక్విడ్ స్టేజెస్. నో, ఇది పిఎస్ఎల్వి అనమాట. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్లో ఫస్ట్ టైం లిక్విడ్ స్టేజెస్ తీసుకురావడం జరిగిందనమాట. Then GSLV has the capability of carrying payload more than 2200 kgs into geosynchronous transfer orbit and 6000 kgs into lower earth orbit. So obviously only 3 statement is correct. ఇక్కడ ఎన్ని కరెక్ట్ అని అడిగాడు కాబట్టి only 1 statement is correct here. Only 1 statement is correct here. Then next question. So ఇప్పుడు చీతాస్ గురించి వద్దాం. సో చీతాస్లో there are 2 చీతాస్, జ్వాల అండ్ ఆశ. సో నమీబియా నుంచి కొన్ని చీతాస్ మనం తీసుకొచ్చాం, దానికి జ్వాల అండ్ ఆశ అని పేరు పెట్టాం. సో ఇవి ఫీమేల్ చీతాస్. ఈ 4 cubsకి జన్మనిచ్చింది అనమాట. ఇది 3 cubsకి జన్మనిచ్చింది అనమాట. ఎందుకంటే మనం మధ్యప్రదేశ్లో కూనో నేషనల్ పార్క్ అంటాం. కూనో నేషనల్ పార్క్లో నమీబియా నుంచి చీతాస్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం అనమాట. అవి అడాప్ట్ అవ్వలేక చాలా కప్స్ అనేది డైఅవుట్ అయిపోయినాయి అనమాట. కానీ ఇప్పుడు ఈ జ్వాల 4 cubs, ఈ ఆశ 3 cubs అంటే వాళ్ళు రావడం వల్ల సో మనకు ఒక హ్యాపీ న్యూసే కదా. సో అందుకని న్యూస్లోకి వచ్చిందన్నమాట. ఇప్పుడు సో దీస్ ఆర్ ది ఏషియాటిక్ ఆఫ్రికన్ చీతాస్ విచ్ ఆర్ హ్యాపెన్ ఫ్రమ్ నమీబియా నుంచి తీసుకొచ్చి పెట్టామన్నమాట. సో ఈ చీతాస్. సో ఇప్పుడు చీతాస్కి వచ్చేసరికి మామూలుగా జెస్టేషన్ అంటే ఏంటంటే ప్రెగ్నెన్సీ పీరియడ్ అనమాట జెస్టేషన్. సో 90 to 95 days ఉంటుంది. 95 days వరకు జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. సో దాంతోపాటు జెస్టేషన్ పీరియడ్తో పాటు మేల్ అండ్ ఫీమేల్కి డిఫరెన్స్ ఎలా చెప్తాం? సో ఇట్ ఈస్ నాట్ సెక్స్ సెలెక్ట్, మనం చూడగానే కనిపెట్టలేమన్నమాట. సో మనం సెక్స్ని కనిపెట్టలేం చూడగానే వాళ్ళు. సో మేల్ అండ్ ఫీమేల్కి ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే మేల్కి లాంగర్ హెడ్స్ ఉంటాయి, అంటే హెడ్ అనేది కొంచెం లాంగ్గా కనిపిస్తుంది అనమాట. దాన్ని బట్టి యూ కెన్ డిటర్మైన్ దిస్ థింగ్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి. సో దట్ ఈస్ ద థింగ్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ చీతాస్కి వచ్చేసరికి. Now we'll look at the question. The gestation period of the cheetah is 90 to 95 days. Cub mortality అంటే ఎవరైతే కొత్తగా పుడతారో వాళ్ళని కబ్ అంటాం అన్నమాట. సో ఆ కబ్ మోర్టాలిటీ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళని రిస్ట్రిక్టెడ్ ప్లేస్లో పెట్టాం, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్, అక్కడ పెడితే ఆటోమేటిక్గా కబ్ మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది. 90% కబ్ మోర్టాలిటీ ఈ క్లోజ్ స్పేసెస్లో పెడితే మాత్రమే ఉంటుంది అనమాట. సో కబ్ మోర్టాలిటీ హ్యాస్ ఇన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ లైక్ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ రిజర్వ్స్, వేర్ ప్రాక్సిమిటీ టు లార్జ్ ప్రెడేటర్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇన్ నాన్ ప్రొటెక్టెడ్. లార్జ్ ప్రెడేటర్ అంటే ఇప్పుడు కబ్బు కదా, సో ఇట్ కాంట్ ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్ కదా. సో అటువంటప్పుడు దేర్ విల్ బి ఎ డిఫరెన్స్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ హియర్. దెన్ చీతా ఈజ్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ లివింగ్ యానిమల్. సో ఇది 110 km/h 3 secondsలో రీచ్ అవ్వగలదు, 3 secondsలో. సో దట్స్ హౌ ఫాస్టెస్ట్ ఇట్ ఈస్. సో చీతాస్ ఇన్ ద వైల్డ్ హ్యావ్ అన్ యావరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ 10 to 12 years. ఆబ్వియస్లీ 10 to 12 years అనేది వాళ్ళు బతికే ఛాన్స్ ఉంటుంది అనమాట. So obviously the first statement is correct, second is correct, third is correct, fourth is correct. How many of the above statements are correct? All the 4 are correct here. All the 4 are correct here. Then next question. సో ఇది సరోగసీ గురించి వచ్చింది. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో సింగిల్ మదర్స్ అండ్ దేర్ రీప్రొడక్టివ్ రైట్స్ పైన ఒక ఆర్టికల్ వచ్చింది. అందుకే మనం దాని నుంచి క్వశ్చన్ తీసుకొచ్చాం అన్నమాట. The first statement about is current laws do not permit a single never married woman in India to have children through surrogacy. So Surrogacy Amendment Act 2021 permits only married couples or only a woman who is a widow or divorcee between the age of 35 to 45 years to have children through surrogacy. అంటే సరగసీ ద్వారా వీళ్ళని మాత్రమే చిల్డ్రన్ తీసుకురావచ్చు, సింగిల్ మదర్స్కి వీళ్ళకి ఛాన్స్ లేదు అనే సరగసీలో ఉందా అంటే ఆబ్వియస్లీ ఉంది. సో సరగసీ వాళ్ళు చేయడానికి ఛాన్స్ లేదనమాట, సింగిల్ మదర్స్ చేయడానికి ఛాన్స్ లేదు. అండ్ కరెంట్ లాస్ డస్ నాట్ పర్మిట్ ద సింగిల్ మదర్స్కి ఆ ఛాన్సే లేదు. సో ఓవరాల్గా చూస్తే 2001లో అప్రాక్సిమేట్లీ 51 lakhs సింగిల్ మదర్స్ ఉన్నారంట. 51 lakhs. 2011కి వచ్చేసరికి దే బికేమ్ 71 lakhs అయ్యారంట. ఇప్పుడు ప్రెజెంట్ నెక్స్ట్ 2030 లోపు దే కెన్ బికమ్ 100 million అని చెప్తున్నారు అనమాట సింగిల్ మదర్. సో ఇంతమంది ఉన్నప్పుడు ఆటోమేటికలీ వాళ్ళకు రీప్రొడక్టివ్ రైట్స్ అవ్వాలి. ఈవెన్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 24 weeks కన్నా
ముందు ప్రెగ్నెన్సీ కానీ ఉంటే దే కెన్ గో ఫర్ ది ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెన్సీ టర్మినేషన్కి వెళ్ళొచ్చు అనమాట. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వీళ్ళకి కూడా అప్లికబుల్ అవుతుందని సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. సో ఆబ్వియస్లీ దే హ్యావ్ దేర్ ఓన్ రీప్రొడక్టివ్ రైట్స్. సో రెండు కరెక్ట్ కాబట్టి both the statements are correct here. Both the statements are correct and it is a correct explanation. Then గ్రీన్ రెవల్యూషన్ వల్ల గ్రీన్ రెవల్యూషన్ స్టేట్స్లో, అంటే ఇప్పుడు ఒక ఆర్టికల్ వచ్చింది డైవర్సిఫికేషన్ పైన. చాలా వరకు మనకు గ్రీన్ రెవల్యూషన్లో ఏం చేస్తున్నాం, రైస్ను వీటిని మాత్రమే పండిస్తున్నాం. ఎందుకంటే వాటికి ఎంఎస్పి ఎక్కువ ఉంది మిగిలిన వాటితో పోలిస్తే, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాం. వాటికి ఎక్కువ ఉంది కాబట్టి మిగిలిన వాటికి మనం ఎక్కువగా పోవట్లేదు అనమాట. సో రైస్ వీట్ సిస్టమ్ నుంచి మనం కంటిన్యూస్గా వెళ్ళాం కాబట్టి దానివల్ల వచ్చిన ఇష్యూస్ ఏంటి అని అడిగాడు, సింపుల్గా ఇష్యూస్. సో స్టాగ్నెన్సీ ఇన్ ద క్రాప్ వీట్. సో రైస్ వీట్ సిస్టమ్ పెట్టడం వల్ల కంటిన్యూస్గా స్టాగ్నెంట్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 110 మిలియన్ టన్స్ ఉంటే అప్రాక్సిమేట్లీగా 111 మిలియన్ టన్స్ నెక్స్ట్ వస్తుంది, అంటే స్టాగ్నెన్సీ అలాగే ఉంది. సో దెర్ ఇస్ నో సడన్ ఇంక్రీజ్ ఇన్ ద రైస్ అండ్ వీట్ సిస్టమ్ బికాస్ ఇప్పుడు ప్రెసెంట్ అలా స్టాగ్నెంట్ అయిపోయింది. దెన్ డిప్లీషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ టేబుల్. రైస్ అండ్ వీట్ అనేది వాటర్ గజనింగ్ క్రాప్స్ అంటే వాటర్ని ఎక్కువగా తీసుకుంటాయి. ఆబ్వియస్లీ గ్రౌండ్ వాటర్ నుంచి ఎక్కువగా డ్రిల్ చేస్తారు కాబట్టి నాకు డిప్లీషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ జరుగుతుంది. దెన్ ఇన్ఫెస్టేషన్ ఆఫ్ వీడ్స్. ఇంతకుముందు వరకు వీడిసైడ్స్ వాడేవాళ్ళం. ఆ వీడ్స్ ఏం చేసేటివి, ఈ రైస్ని వీటిని ప్రొటెక్ట్ చేసేవి, కానీ ఇవి కూడా రెసిస్టెంట్ అయిపోయాయి వీడ్స్ అనేవి. సో అందుకే దిస్ వన్ ఈజ్ ఆల్సో కరెక్ట్ హియర్. దెన్ కంటామినేషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. ఒక్కసారి డిప్లీట్ అయితే కంటామినేషన్ దేనివల్ల అవుతుంది, ఫర్టిలైజర్స్ ఇవన్నీ ఎక్కువగా వాడడం వల్ల గ్రౌండ్ వాటర్ కంటామినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. దెన్ ఇన్సిడెన్స్ ఆఫ్ పెస్ట్ డిసీజెస్. ఆబ్వియస్లీ పెస్ట్స్ ఎక్కువ అవుతాయి. డిటరేషన్ ఆఫ్ సాయిల్ హెల్త్ కూడా డిటరేట్ అవుతుంది బికాస్ కంటిన్యూస్గా గ్యాపే లేకుండా రైస్ అండ్ వీట్ పండిస్తూనే ఉన్నాం. దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. సో ఆల్ ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయన్నమాట బికాస్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ దోస్ స్టేట్స్ విచ్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్. దెన్ సో దిస్ ఇస్ గ్రీన్ రెవల్యూషన్. వాటర్ని తీసుకొచ్చాం, ల్యాండ్ని తీసుకొచ్చాం, ఎన్వైరన్మెంట్ మూడింటిని కలిపి గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చాం. మెయిన్ సీడ్స్ ఇచ్చాం, హై ఈల్డింగ్ వెరైటీస్, ఫర్టిలైజర్స్ ఇచ్చాం, పెస్టిసైడ్స్ ఇచ్చాం, జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్ తీసుకొచ్చాం. సో ఇప్పుడు దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎన్విరాన్మెంటల్ ఛాలెంజ్ ఉంది, ఫుడ్ సెక్యూరిటీ ఛాలెంజ్ ఉంది, సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ ఉంది. ఇలా ఇంపాక్ట్స్ చాలా ఉన్నాయన్నమాట గ్రీన్ రెవల్యూషన్ వల్ల. దెన్ ఇండియన్ నేషనల్ యూత్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇనియాస్. సో దిస్ ఇస్ ఇండియన్ నేషనల్ యూత్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. సో ఇది ఇంతకుముందు వరకు ఇట్ వాజ్ కాల్డ్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అకాడమీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. సో అనే నేమ్తో ఉండింది. 1970లో దీనికి ఒక నేమ్ మార్చారు. మార్చి దీన్ని ఇన్యాస్ అని తీసుకొచ్చారనమాట. ఇన్యాస్ అని తీసుకొచ్చారు. సో ఇన్యాస్, సో ఇది నేషనల్ అకాడమీ అనమాట. ఇట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ అకాడమీ. యంగ్ సైంటిస్టులు ఉంటారనమాట దీంట్లో. యంగ్ సైంటిస్ట్ అనేది ఎక్కువ మంది ఉంటారు. నౌ we look at Indian National Young Academy of Sciences was founded by Indian National Science Academy. National Science Academy తీసుకొచ్చింది in 2014 with a vision to promote science education networking among young scientists at national and international level. Obviously this is the correct statement. Indian National Science Academy అనేది తీసుకొచ్చింది. ఈ ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీనే ఇంతకుముందు వరకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ NIAS అనేవాళ్ళు ఇప్పుడు ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ అంటున్నారనమాట. ఇది తీసుకొచ్చారు. ఈ NIAS అనేది ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సైన్స్ కౌన్సిల్ కూడా పార్ట్గా ఉండేదన్నమాట. ఇది ఇండియాని రిప్రజెంట్ చేసేది, ఇంటర్నేషనల్ సైన్స్ కౌన్సిల్లో రిప్రజెంట్ చేసేదన్నమాట దీన్ని. సో ఇన్యాస్ is the first and only recognized young scientist academy of India. Obviously this statement is also correct. Both the statements are correct here. Both are correct here. Then next question. దెన్ DRTs. సో రీసెంట్గా కాన్ఫరెన్స్ అనేది ఆర్గనైజ్ చేశారనమాట. డిఫరెంట్ DRTs అంతా కలిసి ఒక కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేసి అందుకు న్యూస్లోకి వచ్చింది. డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్స్. సో డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్స్ అనేది ఏం చేస్తాయంటే సింపుల్గా చెప్పాలంటే ఐ హ్యావ్ ఏ DRT. సో కంపెనీ ఉంది, ఒక బ్యాంక్ ఉంది. సో ఈ బ్యాంక్ డిఫాల్ట్ చేసిందనమాట లోన్, అంటే లోన్ అనేది కట్టలేదన్నమాట. సో కట్టకపోతే బ్యాంక్ కంపెనీ అనేది డిఫాల్ట్ చేసింది లోన్. సో ఇది డిఫాల్ట్ చేసినప్పుడు ఏంటి, బ్యాంక్ ఏం చేయాలి, ద బ్యాంక్ కెన్ గో టు ది డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్. డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు అనమాట. సో వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ ఎంత డెప్ట్ అనేది సస్టైనబుల్గా వాళ్ళు తీసుకురావచ్చు, ఎంత వాళ్ళు సాల్వ్ చేయొచ్చు అనేది చూస్తారనమాట DRTs. సో ఇది రికవరీ ఆఫ్ డెప్ట్ యాక్ట్ 1993 ప్రకారం తీసుకొచ్చారనమాట DRTs. సో ఇప్పటి వరకు 39 DRTs ఉన్నాయి. అలాగే డెప్ట్ రికవరీ అపెలేట్ ట్రిబ్యునల్ అంటాం, ఇవి 5 ఉన్నాయి. అన్నీ సింగిల్ మెంబర్ బాడీసే, అంటే ఒక్క చైర్పర్సన్ మాత్రం ఉంటారు అన్నిటికీ.
సో ఇలా డిఆర్టీస్ అనేది తీసుకొచ్చారనమాట టు సాల్వ్ ది టసల్ బిట్వీన్ ది కంపెనీ అండ్ ది మనకు బ్యాంక్ మధ్యలో టసల్ సాల్వ్ చేయడానికి. నౌ వి లుక్ అట్ ది క్వశ్చన్. DRTs and debt recovery appellate tribunals were established with the specific objective of providing expeditious and adjudication and recovery of debts due to banks and financial institutions. So banks and financial institutions వల్ల వచ్చిన debts ని క్లియర్ చేయడానికి తీసుకొచ్చారు. DRTs have been established under Recovery of Debts and Bankruptcy Act 1993 ప్రకారం తీసుకొచ్చారు. This we have seen. DRTs and DRATs are single member tribunals. ఇది కూడా మనం చూసాం. So which of the following statements are not correct అని అడిగారు. So none of the statements are not correct because అన్ని కరెక్ట్ కాబట్టి. Then 8th one. So IPCC అసెస్మెంట్ రిపోర్ట్స్ అంటాం. సో 1988లో IPCC ఫామ్ అయింది. 1988లో IPCC ఫామ్ అయింది విత్ ద హెల్ప్ ఆఫ్ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అండ్ యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్. ఇవి రెండు కలిసి IPCCని ఫామ్ చేశాయి అన్నమాట. అప్పటి నుంచి కంటిన్యూస్గా అసెస్మెంట్ రిపోర్ట్స్ ఇస్తుంది. అన్నమాట IPCC. ఇప్పటి వరకు 6 అసెస్మెంట్ రిపోర్ట్స్ అనేది ఇచ్చిందనమాట. 19 అంటే ఒక స్పెసిఫిక్ ఇయర్ ఇవ్వాలని రూల్ ఏం లేదు, దానికి కావాల్సినప్పుడు ఇచ్చిందనమాట అసెస్మెంట్ రిపోర్ట్. దాంతోపాటు ఈ IPCC ఏం చేస్తుందంటే ఇట్ డస్ నాట్ కండక్ట్ ఇట్స్ ఓన్ రీసెర్చ్. ఓన్ రీసెర్చ్ కండక్ట్ చేయదన్నమాట. సో ఇట్ యూజెస్ ది జర్నల్స్ ఆర్ ఎనీ అదర్ ఆర్టికల్స్ టు ఫైండ్ అవుట్ ద థింగ్స్. సో దాని ఓన్ రీసెర్చ్ అనేది కండక్ట్ చేయదన్నమాట. సో ఈ అసెస్మెంట్ రిపోర్ట్స్తో పాటు IPCC స్పెషల్ రిపోర్ట్స్ కొన్ని రిలీజ్ చేస్తుందన్నమాట. రీసెంట్గా కొన్ని రిలీజ్ చేసింది, దాని గురించి న్యూస్లో వచ్చిందనమాట. దెన్ గ్లోబల్ వార్మింగ్ ఆఫ్ 1.5 డిగ్రీ సెల్సియస్ అని ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. క్లైమేట్ చేంజ్ అండ్ ల్యాండ్ పైన ఒక రిలీజ్ చేసింది. ద ఓషన్ అండ్ క్రయోస్పియర్ ఇన్ చేంజింగ్ క్లైమేట్ అని ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. సో ఈ 3 రిపోర్ట్స్ అనేది స్పెషల్ రిపోర్ట్స్, అంటే స్పెషల్గా రిలీజ్ చేసింది అనమాట. దెన్ సో వీటిలో ఏది which is not the special report అంటే climate change and biodiversity is not the special report that is given by the IPCC. Then this country అంటే ఒక కంట్రీ గురించి ఒక డిస్క్రిప్షన్ ఇచ్చేసి ఆ కంట్రీ దేనికి సంబంధించి అని అడిగాడు అనమాట. సో డిస్క్రిప్షన్ ఏంటో చూద్దాం. దిస్ కంట్రీ లైస్ అన్ ఎకలాజికల్ బౌండరీ వేర్ సెమీ యారిడ్ గ్రాస్ ల్యాండ్, ఓషన్ ఫ్రంట్ అండ్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ కాన్వర్జ్. అంటే ఈ రీజియన్లో గ్రాస్ ల్యాండ్ కాన్వర్జ్ అవుతాయి, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ కాన్వర్జ్ అవుతాయి, దాంతోపాటు ఓషన్స్ కూడా కాన్వర్జ్ అవుతాయి. అండ్ ఇట్ ఈస్ సమ్టైమ్స్ కాల్డ్ ది గేట్ వే టు ఆఫ్రికా. అంటే ఆఫ్రికాకు వెళ్ళాలంటే ఇది ఒక గేట్ వేగా యాక్ట్ అవుతుంది. బికాస్ ఇట్స్ కోస్ట్ లైన్ ఈజ్ ద ఫార్దెస్ట్ వెస్టర్న్ పాయింట్ ఆన్ ది కాంటినెంట్. ఆ కాంటినెంట్లో ఫార్దెస్ట్ వెస్టర్న్ పాయింట్ కాబట్టి అన్నారనమాట. విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ బెస్ట్ మ్యాచెస్ ద డిస్క్రిప్షన్? సెనిగల్. సో రిగార్డింగ్ ద సెనిగల్ న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే పొలిటికల్ క్రైసిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సెనిగల్, అందుకు న్యూస్లోకి వచ్చింది. సో అందుకే సెనిగల్ ఇస్ ది రైట్ వన్. నౌ లుక్ అట్ ది థింగ్. సో దిస్ ఇస్ సెనిగల్. సో ఇది వెస్ట్ కోస్ట్ సరిపోయిందా, వెస్టర్న్ మోస్ట్ పాయింట్ సరిపోయిందా? సో దాంతోపాటు దీన్ని గేట్వే ఆఫ్ ఆఫ్రికా, అంటే ఆఫ్రికాకి రీచ్ అవ్వాలంటే ఈ గేట్వే నుంచి రీచ్ అవుతూ వెళ్ళొచ్చా? సో అందుకే సెనిగల్ అనేది ఈజ్ అ రైట్ వన్. దెన్ నెక్స్ట్, దెన్ అల్ట్రాడియన్ రిథమ్ అని ఒకటి ఉంటుంది. ఇంతకుముందు వరకు సిర్కాడియన్ రిథమ్ అని మీరు వినేవాళ్ళు. అంటే మనకు ఒక 24 hours సైకిల్ అనేది ఉంటుంది. అంటే మనం ఏమనుకుంటాం, ఒక 8 hours నిద్రపోదాం, దాని తర్వాత మిగిలిన వర్క్స్ చేసుకుందాం అనుకుంటాం. ఈ 8 hours ఒక సిర్కాడియన్ రిథమ్గా మనకు ఎప్పుడూ ఉంటుంది. అంటే కరెక్ట్గా మనకు 10 అవగానో 11 అవగానో నిద్ర రావడం స్టార్ట్ అవుతుంది. ఎందుకు? ఆ రిథమ్ అనేది అలా మనకు జనరేట్ అయిపోయింది. ఇప్పుడు అల్ట్రాడియం రిథమ్ అని ఇంకొకటి ఉంటుంది అనమాట. ఆ అల్ట్రాడియం రిథమ్ ఏంటి? సో సిర్కాడియం రిథమ్ కన్నా అడ్వాన్స్ అనమాట. అంటే మనకు 24 hours సైకిల్లో 90 minutesకి ఒకసారి డిఫరెంట్ జర్క్ పాయింట్స్ అనేది వస్తూ ఉంటాయి అనమాట మన బాడీలో. అంటే సమ్టైమ్స్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం, సమ్టైమ్స్ బ్రెయిన్ యాక్టివిటీ ఎక్కువ ఉండడం, ఇవన్నీ అల్ట్రాడియం రిథంలో పార్ట్స్ అనమాట. అల్ట్రాడియం రిథంలో పార్ట్. సో ఈ అల్ట్రాడియం రిథంలో మనకు వన్స్ ఇన్ 24 hours కాకుండా కంటిన్యూస్గా అనేది వస్తూ ఉంటాయి అనమాట. సో వన్స్ ఇన్ 24, మోర్ ఫ్రీక్వెంట్లీ దాన్ వన్స్ ఇన్ 24 hours. సో ఇది కరెక్ట్ అనమాట. స్లీప్ సైకిల్. సో ఇప్పుడు మనకు 2 types ఆఫ్ సైకిల్స్ ఉంటాయి, ర్యాపిడ్ ఐ మూమెంట్ సైకిల్ అండ్ నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ సైకిల్. అంటే మనం పడుకున్నప్పుడు కొన్నిసార్లు కళ్ళు కదులుతున్నాయని మన పక్కన చూసినప్పుడు చెప్తారనమాట. ఆ టైంలో ఏంటి, మనకు డ్రీమ్స్ వస్తున్నట్టు, దెర్ బి డ్రీమ్స్ అక్కరింగ్. అదే నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ జరిగేటప్పుడు ఏంటి, అది డ్రీమ్స్ కాదు, మెమరీ రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. దాన్ని నాన్ ఆర్ఈఎం అంటారు అనమాట, నాన్ రెమ్ సైకిల్స్ అంటాం. So sleep cycle characterized by alternating periods of rapid eye movement and non-REM is one of the better known example of ultradian rhythms. So now look at how it looks. See, sometimes మనకు ఒక హార్మోనల్ బ్యాలెన్స్ వచ్చినప్పుడు మనం టాప్ పర్ఫామ్ చేస్తాం. స్ట్రెస్ వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా మనకు రిథమ్ అనేది తగ్గుద్ది. దాని తర్వాత హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది. మళ్ళీ టాప్ పర్ఫామ్ చేస్తాం, మళ్ళీ స్ట్రెస్. అంటే 90 minutes టైం పీరియడ్లో ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుందన్నమాట. సో దాన్ని అల్ట్రాడియం రిథమ్ అంటారు. ఇదో హిందూ సైన్స్ పేజ్లో వచ్చిందనమాట దీని గురించి. సో
బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. సో ఇలా ప్రతిరోజు వీల్ ట్రై టు డిస్కస్ ది 10 MCQs. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ మీకు ఏదైనా సజెషన్స్ కావాలన్నా యూ కెన్ ఆస్క్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సీ యూ గైస్ టుమారో. ఓకే.